కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలంటే బూత్ కమిటీ, గ్రామ కమిటీ, అనుబంధ సంస్థ కమిటీలు ప్రజాస్వామ్యాల కోసం పనిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గ్రామాలలో ఉన్న సమస్యలను నాయకులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. చిట్యాల మండలం జూకల్ బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు పటిష్టంగా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందే విధంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆయత ప్రకాష్ రెడ్డి, చిట్యాల మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీ, జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శాసనసభ్యుల వరకు తీరిక లేకుండా రోజుకు 18 గంటలు 6 నిమిషాలుగా పనిచేస్తున్నాం. సమయము వృధా చేయొద్దనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రోజుకు 18 గంటలు మనం పనిచేసిన కొంతమందికి కార్యకర్తలకు తృప్తి లేదు. కనుక మనము ముఖ్యంగా పార్టీని పటిష్టం చేయాలంటే బూత్ కమిటీలు, గ్రామ కమిటీ, అనుబంధ సంస్థ కమిటీలు పటిష్టపరచాలి. గ్రామ కమిటీ, బూత్ కమిటీలు ప్రతి నెల 15 రోజులకు ఒకసారి మీరు కూర్చొని సమావేశాలు నిర్వహించుకొని ఆ గ్రామంలో, మీ వాడలో, మీ వార్డులో, మీ బూత్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడే మీరు ఆ పోస్టుకు బాధ్యులు. సమావేశం పెట్టుకున్నప్పుడే దానికి విలువ ఉంటుందని గుర్తించాలి. మండల పార్టీ సమావేశం కూడా విస్తృత స్థాయి సమావేశము 2 నెలలకు ఒకసారి పెట్టుకోండి, లేకపోతే 90 రోజులకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి పెట్టుకోండి. నెలకు ఒకసారి కనీసం కార్యవర్గ సమావేశమైన పెట్టి కోఆర్డినేషన్తో మీరు సమన్వయపరచుకొని ఏ గ్రామంలో బోరు కావాలి, మోటార్ కావాలి, పైప్ లైన్ కావాలి, పొలాల పోయే దారి కావాలి, లేకపోతే ఏ గ్రామంలో ఏమిది అవసరం ఉంది, ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏమున్నాయో ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కనుక మీరు సమావేశాలు పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు మా దృష్టికి తీసుకొచ్చి మీరు ఒక 4 సంతకాలతో మేము మీటింగ్ పెట్టుకున్నాం. మా ఊరికి మొదటి ప్రాధాన్యతగా ఈ పొలాలకు పోయే దారి కావాలి, లేకపోతే వాటర్ ట్యాంక్ కావాలి, గ్రామ పంచాయతీ భవనం కావాలి, కమ్యూనిటీ హాల్ కావాలి, ఈ దేవాలయం కావాలి అని మొదటి ప్రాధాన్యతగా మీరు ఇస్తే దాన్ని నేను టాప్ ప్రియారిటీలో పెట్టి మంజూరు తీసుకొని మీకు ఇచ్చి మీ గౌరవాన్ని కాపాడే విధంగా నేను ఉంటానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.